తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విశాఖలో పర్యటిస్తారు. గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాఖలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని నేడు స్థానిక బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించనున్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి నారా లోకేష్, వ్యవస్థాపక వీసీ కట్టమణి సహా రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్ మిశ్రా పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12:30 గంటలకు విశాఖకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఐఎన్ఎస్ చోళాకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నోవాటెల్ హోటల్కు చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విశాఖ నగరం ముస్తాబైంది. ఆర్కే బీచ్లో వెదురు కర్రలతో చేసిన భారీ పూల కుండీలను ఏర్పాటు చేశారు. పర్యావరణ హితమైన గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా చేసిన పూల కుండీలు చూపర్లను అలరిస్తున్నాయి. జీవీఎంసీ, ఉద్యానవన శాఖ సంయుక్తంగా బీచ్ పొడవునా వెదురు పూల కుండీలు ఏర్పాటు చేశారు.